హాయ్ అండి, ఈ వీడియోలో మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ హ్యాండ్కి ఇలా హ్యాంగింగ్ బీడ్స్ వచ్చినప్పుడు హ్యాండ్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. అది కూడా ఎలాంటి సింగిల్ పాదం యూస్ చేయకుండా. ఫస్ట్ అయితే హ్యాండ్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ ఇచ్చుకోవాలి. సేమ్ ఇదేలాగా లైనింగ్ కూడా మిడిల్లో ఫోల్డింగ్ చేసుకొని ఒక టక్స్ ఇచ్చుకున్న తర్వాత లైనింగ్ని మెయిన్ పీస్ని ఇలా సమానంగా పెట్టి కింద ఎడ్జిన ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్ వదులుకుంటాం కదా, ఆ 1/2 ఇంచ్ అనేది మనం లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు వదులుకోకుండా లైనింగ్ని కట్ చేసుకున్నట్లయితే ఇలా స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, మనం ఖర్చు కోసం ఎలాంటి క్లాత్ అనేది వదలకుండా ఎడ్జిన కుట్టు అనేది వేసుకున్నాను. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేశానండి. మెయిన్ పీస్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పై కుట్టు అనేది వేసుకోవాలి హ్యాండ్కి. ఇలా వేసుకున్నట్లయితే మనము ఎలాంటి సింగిల్ పాదం యూజ్ చేయకుండా మగ్గం వర్క్ చేసి ఇలా హ్యాంగింగ్ బీడ్స్ వచ్చిన డిజైన్ని చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడ్డానికైతే ఇలా ఉంటుందండి. ఇప్పుడు వెనక్కి తిప్పి లైనింగ్ని మెయిన్ పీస్ని ఎలాంటి ముడతలు లేకుండా నీట్గా జాయింట్ చేసుకొని చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకున్నట్లయితే మన వర్క్ హ్యాండ్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.